హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. మలయాళంలో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ కురుక్కునైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీలో ట్విస్టులు మాత్రం చాలా బాగుంటుంది, యూనిక్గా. జనరల్గా అన్ని ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ లాగానే ఈ మూవీలో కూడా హూ ఈస్ కిల్లర్ అనే పాయింట్ చుట్టూ మూవీ ఉంటుంది. చివరికి కిల్లర్ ఎవరనేది చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది ఛానల్ పెట్టి, ఇంకా 30K కూడా రాకుంటే నాకు అలా మోటివేషన్ కూడా తగ్గిపోతూ వస్తుందండి. వీలైనంత వరకు మీ ఫీడ్బ్యాక్స్ అన్నిటినీ తీసుకుని వీడియోకి ఎంతో కొంత ఇంప్రూవ్ అయ్యి వీడియో చేస్తున్నాను. ఇంకా చేయడానికి ట్రై చేస్తాను బెటర్ గా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే కవిన్ అనే ఒక అతను పబ్ లో బాగా డ్రగ్స్ అని మందు తీసుకుని చిల్ అవుతూ ఉంటాడు. అందులో ఒక అమ్మాయి కవిన్ కి నచ్చడంతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది తన పక్కనున్న ఫ్రెండ్స్ చూసి కవిన్ ని మొత్తం గ్రూప్ అంతా చుట్టూ చేరి బెదిరించి అక్కడ నుంచి పంపించేస్తారు. మా అమ్మాయి జోలికి వస్తే మేము అస్సలు వదలం నిన్నని. కవిన్ కూడా ఇంకా ఏం చేయలేక ఒక్కడే ఉన్నాడు కాబట్టి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. కారులో వస్తూ ఉంటే కూడా తనకు అదే గుర్తుకొస్తుంది, పబ్ లో జరిగింది. నేనేం చేయలేకపోయానే, అమ్మాయి ముందు పరుగు పోయిందే, వాళ్ళని ఏం చేయకుండా వదిలేసి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఫుల్ మత్తులో ఉంటాడు అతను. కార్ పార్క్ చేసి తన రూమ్ లోకి వెళ్తున్న దారిలోనే ఇంట్లోనే ఇద్దరు కపుల్స్ గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఇంతే నాయిస్ చేస్తూనే ఉంటారని తిడుతూ తన రూమ్ లోపలికి వెళ్ళి కత్తి తీసుకుని నేరుగా ఇంట్లో వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని పొడి చేస్తాడు. ఇప్పుడే కురుక్కు అన్న మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సిటీ అవుట్స్కట్స్ లో ఒక బాడీ దొరికిందని పోలీసులకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ బాడీ ఎవరిదంటే ఒక అబ్బాయిది. పోలీసులతో పాటు మీడియా వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. ముందుగా ఆ బాడీని ఐడెంటిఫై చేసిన అతన్ని ఇంటరాగేట్ చేస్తే పోలీసులకి అతను ఏం చెప్తాడంటే, సార్ నేను రోజు లాగానే కాఫీ అండ్ టీ అమ్మడానికి వెళ్తుంటే బాడీ కనిపించింది, సో మీకు ఇన్ఫార్మ్ చేశాను అని చెప్తాడు. అంతకుమించి నాకేం తెలియదు సార్, అనుమానాస్పదంగా కూడా నేనేం చూడలేదని. ఆ తర్వాత ఆ బాడీ ఎవరిదో కనుక్కుంటే వివిన్ అని తెలుస్తుంది. వివిన్ వాళ్ళ ఇంట్లో ఇన్ఫార్మ్ చేద్దామని వివిన్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇల్లు డోర్ లాక్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే లోపల వివిన్ భార్యను కూడా ఎవరో గొంతు కోసి చంపేసి వెళ్ళిపోయి ఉంటారు. పోలీస్ ఆఫీసర్ అయిన మన హీరోకి అర్థమైంది ఏంటంటే ఒకేసారి భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. కాదు, ఎవరో చంపేసి వెళ్ళిపోయారు. భార్యని ఇక్కడ ఇంట్లో, భర్తనేమో సిటీ అవుట్స్కట్స్ లో రోడ్డు అవతల అని మీడియా వాళ్ళకి చెప్పి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడికి సీఏ వచ్చి ఎలాగైనా వీలైనంత తొందరగా ఈ కేసుని క్లోజ్ చేయమని హీరో అయినటువంటి ఎస్ఐకి చెప్తాడు. సిటీ మొత్తం హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఎవరు చూసినా దీని గురించే మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మన హీరో అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతాడు, వీళ్ళ గురించి ఏదైనా తెలుసా అని. ఏదైనా అనుమానాస్పదంగా మీకు ఏమైనా అనిపించి మీకు ఏదైనా తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పడంతో వీళ్ళ ఫ్రెండ్స్ కిరణ్ అని అలాగే స్నేహ వీళ్ళిద్దరు, సార్ మేమందరం ఫ్రెండ్లీగానే ఉన్నాం, వాళ్ళ పర్సనల్ థింగ్స్ అన్ని మాతో షేర్ చేసుకునే వాళ్ళు కాదు, పర్సనల్ గా వాళ్ళకి ఏం జరిగిందో మాకు కూడా తెలియదు, వాళ్ళకి అలా అయినందుకు మేము కూడా బాధపడుతున్నామని వీళ్ళిద్దరూ అంటారు. స్నేహ వివిన్ వాళ్ళ భార్యకి బెస్ట్ ఫ్రెండ్ అవడంతో కనీసం నీకైనా ఏదైనా తెలుసా అని తనని పర్సనల్ గా అడిగినా కూడా తను ఏం చెప్పదు. సార్ నాకేం తెలియదు సార్, తను చనిపోయినందుకు నాకు కూడా బాధగా ఉంది, తన పర్సనల్ విషయాలన్నీ నాతో ఏది షేర్ చేసుకునేది కాదని చెప్పేస్తుంది. పక్కింట్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ సిట్టింగ్ వేసి మందు తాగి చిల్ అవుతూ సినిమా స్టోరీ గురించి డిస్కస్ చేసుకున్నాం. బయట నుంచి ఏదో సౌండ్ వచ్చిందని బయట చూస్తే వివేక్ భార్య మమ్మల్ని చూసి కంగారుగా డోర్ క్లోజ్ చేసింది అని చెప్పి అంతకు మించి మాకేం తెలియదు సార్ అని వాళ్ళు చెప్పేస్తారు. అంతేకాకుండా మేము లోపలికి వచ్చేటప్పుడు అపార్ట్మెంట్ బయట ఒక ఓమిని ఉంది. ఓమినిలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం అనుమానాస్పదంగానే ఉన్నారు, వాళ్ళని ఇంతకు ముందు ఈ ఏరియాలో మేము ఎక్కడ చూడలేదు అని చెప్తారు. ఆ తర్వాత మొదట్లో కవిన్ గురించి చెప్పాను కదా, పబ్ లో గొడవ పడి వచ్చి రిగ్రెట్ ఫీల్ అయ్యి తన రూమ్ లోకి వెళ్ళి బయట నుంచి వివేక్ వాళ్ళ భార్య గొడవ పడుతూ ఉండడం ఇతనికి నచ్చక సౌండ్ చేయకండి అని వెళ్ళి తన భార్యను చంపేసి ఉంటాడు కదా. కవిన్ రూమ్ లోకి వెళ్ళి కవిన్ రూమ్ లో ఉన్న థింగ్స్ అన్ని చూసి, చెప్పరా నీకేదైనా తెలుసా అని అంటే, సార్ నిన్న రాత్రి ఏం జరిగిందో కూడా నాకు అస్సలు గుర్తులేదు, నేను పబ్బుకు వెళ్ళాను, బాగా మందు తాగేసున్నాను, మత్తులో జరిగింది ఏది నాకు గుర్తులేదు, పడుకునేసాను సైలెంట్ గా అని చెప్తాడు. మన హీరో చేతికి గాయం ఏంట్రా అని అంటే, సార్ అది నైట్ ఫుల్ మత్తులో ఉన్నాను సార్, ఇది ఎక్కడ జరిగిందో కూడా నాకు ఐడియా లేదని చెప్పేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు రాత్రి ఓమ్నీలో వచ్చిన వాళ్ళు వాచ్మెన్ కూడా కొట్టేసి వెళ్ళిపోయింటారు. అతనికి తీవ్ర గాయాలై ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో విచారిస్తే హీరోకి తెలిసి వచ్చేది ఏంటంటే వాచ్మెన్ ని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా అతను ఏం రిప్లై అవ్వడు, ఎందుకంటే కోమాలోకి వెళ్ళిపోయింటాడు అతను. దీంతో భర్తను ఎవరు చంపింటారు, ఇంట్లో ఎవరు తన భార్యని చంపేసింటారు, బయట ఓమ్నీ కార్ ఎవరిది, వాచ్మెన్ ఎందుకు కొట్టెళ్లారు, అసలు వివేక్ అనలిగే వివేక్ వాళ్ళ భార్య ఎందుకు గొడవ పడ్డారని వీళ్ళకి ఏం అర్థం కాదు. తర్వాత ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తారు వీళ్ళిద్దరిది. ఇద్దరిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపారని రిపోర్ట్ వస్తుంది. వివేక్
వివేక్ వాళ్ళ అమ్మా నాన్నలు వివేక్ చనిపోయినందుకు చాలా బాధపడతారు. వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని విచారిస్తే హీరోకి తెలిసింది ఏంటంటే వివేక్ వాళ్ళ భార్యని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. వివేక్ వాళ్ళ భార్య ఇంట్లో ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. మేబీ వాళ్ళు ఏమైనా వివేక్ ని చంపడానికి ప్లాన్ చేశారేమో, మాకు డౌట్ గా ఉంది అని చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే వివేక్ వాళ్ళ భార్య వాళ్ళ అన్న ఇంతకు ముందు వివేక్ మీద అటాక్ చేసి ఉంటాడు. ఈ అటాక్ లో ఇంతకు ముందు వివేక్ కి కొన్ని గాయాలు కూడా అవుతుంది. ఆ తర్వాత వివేక్ ఫ్రెండ్ ని కలుస్తాడు. హీరో బెస్ట్ ఫ్రెండ్ ని తనని అడిగినా కూడా నో యూస్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వివేక్ వాళ్ళ ఫ్రెండ్ అనుమానాస్పదంగా ఏం చెప్పకపోయినా వివేక్ అనలాగే వివేక్ వాళ్ళ భార్యకి ఎలా పెళ్ళైందనే దాని గురించి చెప్తాడు. వివేక్ వాళ్ళ భార్య కాలేజ్ డేస్ లోనే ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళని ఎదిరించి. మరి తర్వాత కొన్ని రోజులకి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగాలేక మనస్పర్ధలు వచ్చి గొడవ పడుతున్నారని వివేక్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. తర్వాత ఫారెన్సిక్ రిపోర్ట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదేంటంటే కవిన్ చేతికి గాయమై ఉంటుంది, బ్లడ్ వచ్చి ఉంటుంది. ఆ బ్లడ్ శాంపుల్స్ ని పంపిస్తే ఆ బ్లడ్ శాంపుల్స్ అండ్ అలాగే వివేక్ భార్య బాడీలో ఉన్న బ్లడ్ శాంపుల్స్ మ్యాచ్ అవుతాయి. దీంతో మన హీరో కవిన్ దగ్గరికి వెళ్ళి, చెప్పరా నీ ఆటలు ఇంకా సాగవు, నువ్వు మొత్తం నిజం చెప్పే, లేదంటే నేను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసి ఆ స్టైల్లో నిజం చెప్పించాల్సి వస్తుందని కవిన్ తో అంటే, అవును సార్ నేనే చంపాను, నాకు కోపం వచ్చింది, వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ గట్టిగా అరుస్తున్నారు, నాకు డిస్టర్బింగ్ అనిపించింది, నేనే చంపాను సార్ అని అంటాడు. దీంతో మిగతా ఆఫీసర్స్ అందరూ కవిన్ చెప్పింది నమ్మిన హీరో మాత్రం నమ్మడు. ఎందుకంటే ఆ రోజు తను డ్రగ్స్ తీసుకుని మత్తులో ఉన్నాడు. సో మేబీ ఇది ఇల్యూజన్ కూడా అయిండొచ్చు. ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ అండ్ ఎవిడెన్సెస్ దొరికేంత వరకు కవినే ఈ హత్య చేశాడని మనం నిర్ధారించలేం అని కవిన్ వాళ్ళ కస్టడీలో ఉంచుతారు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ లో బయట ఉన్న ఓమ్నికి సంబంధించిన కొంతమంది పేర్లు వీళ్ళకి తెలియడంతో వాళ్ళని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టి విచారించిన నో యూస్, వాళ్ళు కూడా ఏం చెప్పరు. ఆ తర్వాత విచారణలో భాగంగా వివేక్ వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి వాళ్ళతో వివేక్ గురించి ఏదైనా చెప్పమంటే, సార్ వివేక్ మీరు అనుకున్నంత మంచివాడు కాదు, అతను ఒక ఉమినేజర్, అతను అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసి అబద్ధాలు చెప్పి పడేస్తూ ఉంటాడు, అతని క్యారెక్టర్ మంచిది కాదు సార్, ఇది తెలిసే మేము పెళ్లికి ఒప్పుకోలేదు, అయినా మా అమ్మాయి వినిపించుకోకుండా పెళ్లి చేసుకుంది, ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అని చాలా బాధపడతారు. వివేక్ వాళ్ళ భార్య వాళ్ళ అన్నతో నువ్వే చేసామని బయట అందరూ అంటున్నారు, వివేక్ వాళ్ళ అమ్మ నాన్న కొంచెం జాగ్రత్తగా ఉండు, ఏదైనా తెలిస్తే ఇప్పుడే చెప్పేని అలా జరికిచ్చేలాగా డైలాగ్ చెప్పి మన హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇప్పుడు దొరికిన ఎవిడెన్స్ అన్నిటినీ ఒక చోట పెట్టి కంప్లీట్ గా హీరో అనలైజ్ చేస్తాడు, ఏదైనా ఇందులో కీ పాయింట్ ఎక్కడైనా దొరుకుతుందని. తర్వాత సీసీ ఫుటేజ్ గమనిస్తే అపార్ట్మెంట్ లో కొంతమంది ఓమ్నీలో వచ్చి వివేక్ బాడీని తీసుకెళ్తూ ఉంటారు. వీలైనంత తొందరలో వీళ్ళు నా ముందుండాలని హీరో మిగతా కానిస్టేబుల్ చెప్పి ఆ ఓమ్ని ఎవరిదో వాళ్ళని పట్టుకొని రమ్మని చెప్తాడు. వచ్చేస్తే ఇంకో పక్క వివేక్ బాడీని ముగ్గురు తీసుకెళ్ళింటారు ఓమ్నీలో. ఇప్పుడు వీళ్ళు వెళ్తూ ఉంటే వీళ్ళని ఒక లారీ ఢీ కొట్టి ఇద్దరు చనిపోతారు, ఒకరు మాత్రం మిగిలి ఉంటాడు. అతను పరిగెట్టి పోలీసుల దగ్గర నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఓమ్నీలో వచ్చిన ఇద్దరు చనిపోయి ఒకడు మాత్రం తప్పించుకున్నాడు, వాడిని ఎలాగైనా పట్టుకోవాలని. సాక్ష్యంగా దొరికిన వీళ్ళని కూడా చంపేశాడంటే ఈ హత్యల వెనకాల ఎవరో పేరు పలుకుబడి ఉన్న పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నట్టుగా ఉన్నాడని హీరో అనుకుంటాడు. ఆ తర్వాత ఆ ఓమినీలో ఉన్న మిగతా ఇద్దరు ఫోన్లను చెక్ చేస్తే ఫోన్ లో ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో చూడంగానే హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ వీడియోలో చనిపోయిన వివేక్ వాళ్ళ భార్య శవం ముందు కవిన్ కత్తి పట్టుకుని ఇప్పుడు 60 చూద్దామని అరుస్తూ ఉంటాడు. ఇది చూసిన సిఐ ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి, ఇతనే చంపింటాడని కవిన్ ని వెంటనే అరెస్ట్ చేయాలని మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఈ హత్య కవినే చేశాడు, కవిన్ మత్తులో ఉండడం వల్ల తను ఫుల్ మత్తులో ఉండడం వల్ల అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియకపోవడం వల్ల వివేక్ భార్యని చంపేశాడని డిక్లేర్ చేస్తాడు మీడియా వాళ్ళ ముందు. మీడియా వాళ్ళు కూడా ఇది నమ్ముతారు, బట్ మన హీరో మాత్రం నమ్మడు. ఇంకా ఏదో ఎవిడెన్స్ కావాలి తనకు. కవిన్ వీడియోలో కనిపిస్తున్నాడు నిజమే, కానీ కవిన్ గొంతు కోసింది వీడియోలో లేదు కదా, వేరే ఎవరైనా గొంతు కోసి వెళ్ళిండొచ్చు కదా. కవిన్ ఆ రోజు మత్తులో ఉన్నాడు, సో తను చెప్పేది అస్సలు నమ్మలేం, ఏదైనా ప్రాపర్ గా ఎవిడెన్సెస్ దొరికితే తప్ప అని హీరో మాత్రం నమ్మడు ఎన్ని చెప్పినా కూడా. తర్వాత హీరో బాగా ఆలోచించి నిద్ర లేక వివేక్ ఫోన్ తీసుకుని తన సిమ్ కార్డ్ లో ఏ నంబర్స్ అయితే ఎక్కువ వచ్చాయో ఆ నంబర్స్ అన్నిటిని ట్రేస్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటే అదే అపార్ట్మెంట్ లో ఉన్న అతని భార్య స్నేహ అని తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వివేక్ పేరు వివేక్ కాదు వివిన్. తర్వాత స్నేహ దగ్గరికి వెళ్ళి ఎందుకని నువ్వు వివిన్ కి అన్నిసార్లు ఫోన్ చేసావు, కొద్ది రోజులుగా ఫోన్
చేస్తుండడం వల్ల వివిన్ నీ ఫోన్ నంబర్ని బ్లాక్ చేశాడు, నీకు అతనికి ఏదైనా సంబంధం ఉందా, మీ ఆయనకి చెప్పమంటావా అని అంటే స్నేహ సార్ చెప్పకండి, నేను ఏం జరిగిందో చెప్పేస్తాను సార్. అదేంటంటే నాకు వివిన్కి అఫైర్ ఉంది, ఇద్దరం కలిసి బాగానే ఉన్నాం. సడన్ గా ఒకరోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నాకు ఒక పార్సల్ వచ్చింది, అందులో వివిన్ అలాగే నేను ఇద్దరం కలిసి ఉన్న వీడియోస్ కనిపించాయి. అప్పటి నుంచి వివిన్ కి నేను దూరంగా ఉన్నాను. అంతే సార్, అతన్ని ఎవరు చంపారో నాకు నిజంగా ఏం తెలీదు, మా ఆయనకి మాత్రం మాకిద్దరికి అఫైర్ ఉండడం చెప్పకండి సార్ అని అంటుంది. ఆ తర్వాత పక్కింట్లో ఉన్న ఇంకో కపుల్స్ దగ్గరికి వెళ్ళి అందులో కూడా ఇంట్లో ఉన్న భార్యని విచారిస్తే నీ నంబర్ కూడా ఎక్కువ సార్లు వివిన్కి ఫోన్ వెళ్ళింది, ఎందుకని నువ్వు వివిన్కి ఫోన్ చేసావంటే అతని భర్త సార్ ఏంటి సార్ మీరు మమ్మల్ని అనుమానిస్తున్నావా అని అంటాడు. దాంతో హీరో మీ ఇంటికి ఏదైనా అనుమానాస్పదంగా పార్సల్ ఏదైనా వచ్చిందా అని అంటే పార్సలా అలాంటివి ఏం రాలేదని అతను అంటాడు. ఆ తర్వాత సార్ మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారంటే నేను ఈ విషయం బయట పెట్టాలని తనకు తెలిసిన ఒక నిజాన్ని బయట పెడతాడు. అదేంటంటే తన కూతురుతో ఇన్స్టాగ్రామ్ రీల్ చేసింటారు వాళ్ళు, ఆ రీల్లో మన హీరో కూడా కనిపిస్తాడు ఆ చిన్నపిల్లల వెనకాల. వెంటనే ఈ విషయం మీడియా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తాడు. మీడియా వాళ్ళందరూ ఈ కేసులో హీరో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, తను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఇంత డిలే చేస్తున్నాడు, హత్య చేసింది కవిన్ అని చెప్పినప్పటికీ తను నమ్మట్లేదని రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం హోమ్ మినిస్టర్ తెలిసి మన హీరోకి ఫోన్ చేసి ఏంటయ్యా నీకు వివేక్ భార్యకి ఏంటి సంబంధం, వివేక్ భార్య చుట్టూ నువ్వు ఎందుకని తిరిగావు, టీవీలో చూస్తున్నదంతా నిజమానంటే సార్ అలా ఏం లేదు సార్, ఈ విషయాన్ని నేను వెంటనే మా డిపార్ట్మెంట్లో డిస్కస్ చేశానని. ఆ తర్వాత సిఐ దగ్గర సార్ నేను ఆ రోజు అపార్ట్మెంట్కి వివిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వివిన్ వాళ్ళ భార్య నాకు కంప్లైంట్ చేస్తుంది, వివిన్కి అలాగే తన భార్యకి అసలు పడట్లేదు, వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉన్నారని వివిన్ మీద కంప్లైంట్ చేస్తే నేను అతన్ని ఇంటరాగేట్ చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను, అంతకుమించి ఏం లేదు సార్ అని చెప్తాడు. ఆ తర్వాత సార్ ఈ కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నానని మీరు అనుకుంటున్నారు కదా, సరే 7 రోజుల్లో ఈ కేసు నేను కంప్లీట్ గా క్లోజ్ చేసి నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకుంటానని 7 days టైం అడుగుతాడు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్ లో హీరో ఉన్నది మీడియా వాళ్ళ ముందు రిలీజ్ చేసినాడు కదా, అతన్ని ఇంటరాగేట్ చేయలేని అతన్ని ఇంటరాగేట్ చేస్తూ అతను ఏం అడుగుతాడంటే కావాలని నీ మీద అనుమానం పడలేదు, ఇదంతా నా డ్యూటీలో ప్రాసెస్ అని చెప్పగానే అతను కూడా మన హీరో మంచివాడని అనిపించి సార్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు, ఈ హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేదంతా నాకు తెలియదు సార్, కానీ 1 week ముందు నా భార్య ఫోటోలన్నీ ఈ నంబర్ నుంచి వచ్చింది, ఈ నెంబర్ ఎవరో కనిపెట్టండి అని అతనితో చెప్తాడు. ఆ తర్వాత హీరో ఆ నంబర్ ని కనిపెట్టాలని వాళ్ళ టీమ్ తో చెప్తాడు. ఆ తర్వాత కవిన్ వివిల్ వాళ్ళ భార్యని కత్తితో బెదిరించి తను చనిపోయిందనుకుని బయటకు వస్తూ ఉంటే ఒక అతనితో మాట్లాడింటాడు. అతను ఎవరని ఇప్పుడు కవిన్ని హీరో అడిగితే కవిని ఏం చెప్తాడంటే ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, నేను భయంకరమైన మత్తులో ఉన్నాను, అసలు ఏం జరిగిందో కూడా నాకు అసలు ఏం గుర్తులేదు అని చెప్పేస్తాడు. నువ్వు బయట ఎవరిని చూసావో నాకు అది మాత్రం చెప్పు, నేను నీ కేసుల నుంచి బయటకు తీసుకొస్తానని చెప్పినా కూడా నేను మత్తులో ఉన్నాను అని కేవలం అది మాత్రమే చెప్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ సీసీ ఫుటేజ్ గమనిస్తే అందులో ఒక ఫ్రాడ్ ఫోన్ జరిగిందని తనకు అర్థమవుతుంది. అదేంటంటే 2 minutes క్లిప్ ని ఎవరో డిలీట్ చేశారని, అపార్ట్మెంట్ లో మెయింటైన్ చేసిన వాడే 2 minutes క్లిప్ ని డిలీట్ చేశారని అతను పట్టుకొచ్చి ఎందుకని ఇలా సీసీ కెమెరా ఫుటేజ్ ని 2 minutes డిలీట్ చేసావనంటే కొన్ని భయంకరమైన నిజాలు హీరో ముందు బయట పెడతాడు అతను. ఆ తర్వాత నేరుగా హీరో వివిన్ వాళ్ళ భార్య ఫ్రెండ్ అయినటువంటి స్నేహ భర్త కిరణ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే నువ్వు మొత్తం నిజాలు చెప్పాలి, అసలు ఏం జరిగిందో, ఇప్పటికీ దాక్కోవడానికి ప్రయత్నించుకొని కిరణ్ తో ఉంటే కిరణ్ జరిగిందంతా చెప్పేస్తాడు. యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే వివిన్ వాళ్ళ భార్యని కిరణ్ ముందే ప్రేమించుంటాడు, కాలేజ్ డేస్ లోనే తన గురించి ఆలోచిస్తూ తన కోసమే కలలు గంటూ భార్యగా అనుకుని ఊహల్లో బ్రతుకుతున్న అతన్ని సడన్ గా వివిన్ భార్య వద్దని చెప్పి వివిన్ ని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత కిరణ్ ఇంకొక పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు. తర్వాత కొన్ని రోజులకి వివిన్ అనలగే వివిన్ వాళ్ళ భార్య వాళ్ళ అపార్ట్మెంట్ లోకి రావడం, వివిన్ అనలగే వివిన్ వాళ్ళ భార్య ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉండడం, తను ఏడుస్తూ ఉండడం కిరణ్ గమనించి మెల్లగా వివిన్ భార్యతో క్లోజ్ అవడానికి ప్రయత్నించి ఇద్దరి మధ్య మళ్ళీ ఒక బాండ్ ఏర్పడుతుంది. తర్వాత ఒక రోజు వివిన్ వాళ్ళ భార్యని వివిన్ సెక్సువల్ పార్టీకి పిలవడంతో తను నో చెప్తుంది. తను నో చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వివిన్ తనని బలవంతం చేస్తూ టార్చర్ చేస్తూ ఉండడం కిరణ్ తెలుసుకుని ఎలాగైనా వివిన్ ని చంపేయాలని ప్లాన్ చేస్తాడు. వివిన్ వాళ్ళ భార్య కూడా నేను ఇంకా అతనితో బ్రతకలేను, టార్చర్ అనుభవిస్తున్నానని ఏడుస్తూ తను కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆ తర్వాత వివిన్ రోజు లాగానే తన భార్యని మందు తాగి సెక్సువల్ పార్టీకి రమ్మని చెప్పి బలవంతం చేస్తూ ఉంటే కిరణ్ వెళ్లి వివిన్ ని అటాక్ చేసి తనని కింద పడేలా చేసి కిందకెళ్ళి నేను కార్ తీసుకొస్తానని వివిన్ వాళ్ళ భార్యతో చెప్పి కార్ తీసుకుని వచ్చి తిరిగి పైకి వచ్చేలోపే
వివిన్ వాళ్ళ భార్యని ఎవరో చంపేసి వెళ్ళిపోయింటారు తన గొంతు కోసి. తిరిగి తను లోపలికి వచ్చే లోపే కవిన్ కనిపిస్తాడు తనకి బయట నుంచి వస్తూ. ఇంతకు ముందు వీడియోలో కవిన్ బయటకు వస్తున్నప్పుడు ఒకరితో మాట్లాడింటాడు కదా, అది ఎవరో కాదు కిరణే. ఆ తర్వాత అప్పటికే వివిన్ బాడీని ఎవరో కొంతమంది తెలియని వ్యక్తులు తీసుకెళ్లిపోయారని, ఇంతవరకు జరిగిందంతా కిరణ్ నేను చంపాలనుకున్నది నిజమే కానీ నేను చంపలేదు సార్, ఎవరో వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లిపోయారని హీరోతో చెప్తాడు. సరే ఓకే, ఇప్పుడు వివిన్ ని తీసుకెళ్లింది ఎవరు వచ్చి వివిన్ భార్యని చంపేసింటారని ఇప్పటికీ ఏం అర్థం కాదు హీరోకి. ఆ తర్వాత వీటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటే కిరణ్ భార్య మన హీరో దగ్గరకు వచ్చి సార్ మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని హీరోకి కొన్ని భయంకరమైన నిజాలు చెప్తుంది. స్నేహ భర్త కిరణ్ వివిన్ భార్యతో కలిసి ఉండడం, తనతో టైం స్పెండ్ చేయడం ఇదంతా స్నేహకి అస్సలు నచ్చదు. ఎందుకని వివిన్ భార్యతో తన భర్త కిరణ్ క్లోజ్ గా ఉంటున్నాడు, వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని సరైన సమయం కోసం స్నేహ వెయిట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంకి కిరణ్ వివిన్ వాళ్ళ ఇంటికి వెళ్లి భార్యని కలిసి రావడం, ఆ తర్వాత కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వివిన్ బాడీని తీసుకెళ్లడం, ఇదంతా బయట నుంచి కిటికీలో స్నేహ చూసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అని స్నేహకు డౌట్ వచ్చి ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే వివిన్ భార్య అక్కడ ఉంటుంది. దాంతో వివిన్ భార్యని కత్తితో గొంతు కోసి తనే చంపేసి అక్కడ నుంచి ఇంటి బయటకు వస్తున్న సమయంలోనే కవిన్ అక్కడికి వచ్చి ఏంటి ఆ శబ్దం అని తనని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం కవిన్ వివిన్ భార్యని చంపినాడు, తను మత్తులో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ డే అతనికి అలా అనిపించింది హెల్యూజినేషన్ తనకి. సార్ ఇది జరిగింది నేనే సార్, కావాలనే వివిన్ వాళ్ళ భార్యని చంపేశానని ఎమోషనల్ అయ్యి నా భర్త కోసం ఇదంతా చేశానని స్నేహ మన హీరోతో చెప్తుంది. మొత్తానికి వివిన్ భార్యని చంపింది ఎవరనేది తెలిసింది, కానీ ఇప్పటికీ వివిన్ ఎవరు తీసుకెళ్లారు అనేది వీళ్ళకి తెలియదు. ఆ తర్వాత ఇంతకు ముందు ఓమ్ని డ్రైవర్లు ముగ్గురిని డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఒక లారీ వచ్చి ఢీ కొట్టేసి ఉంటుంది, ఇద్దరు చనిపోయి ఉంటారు కదా, ఒకరు పారిపోయి ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళు అతని గురించి ఎంక్వైరీ చేసి ఉంటారు. అతన్ని పట్టుకుని వచ్చి తన పై ఆఫీసర్ కి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ విధంగా కిరణ్ భార్య స్నేహానే వివిన్ భార్యని చంపేసిందని. తర్వాత ఇదంతా విన్న సిఐ మొత్తానికి ఈ కేసు క్లోజ్ చేసినట్టుగానే ఉన్నావు అని అంటే, సార్ ఇంకా ఈ కేసు క్లోజ్ అవ్వలేదు, ఇందులో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారని, ఇందులో మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్తాడు ఆఫీసర్ తో. ఇక్కడ రివీల్ అయ్యే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇందులో పై ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. వివిన్ ని చంపింది అతనే. వివిన్ ఒక ఉమెనైజర్ కారణంగా ఆ పై ఆఫీసర్ కూతుర్ని కూడా అతను టార్చర్ చేయడంతో ఇలాంటి వాడు బ్రతకూడదని వివిన్ ని అతనే చంపేసి ఇల్లీగల్ గా ఆఫీసర్ భార్యతో కూడా వివిన్ అఫైర్ పెట్టుకోవడంతో తన భార్యను కూడా చంపేసి ఫైనల్ గా వివిన్ ని కూడా ప్లాన్ చేసి మనుషులు పంపించి చంపేసి ఉంటాడు. ఇది జరిగింటుంది. ఇదంతా హీరోకి తెలిసి పై అధికారితో సార్ మీరే కదా చేశారు ఒప్పుకోండి అని తనతో ఒప్పించి చూసారా ఈ కేసుని ఎలా క్లోజ్ చేశాను అని అంటే, సరే మొత్తానికి కనిపెట్టేశావు ఒప్పుకుంటాను, నేను తప్పు చేశానని, నువ్వే ఒకసారి మానవత్వంతో ఆలోచించని మన హీరో మీద గన్ పెడతాడు అతను చంపడానికి. ఆ తర్వాత నెక్స్ట్ డే టీవీలో బ్రేకింగ్ న్యూస్, వీటి వెనకాల ఉన్నది ఎవరో కాదు పై ఆఫీసర్ అని చెప్పి, అండ్ అతని భార్య కూడా మిస్సింగ్ కనిపించట్లేదని. దీన్ని టీవీలో చూసిన హీరో వాళ్ళ భార్య హీరో దగ్గరకు వచ్చి ఏంటి తన భార్య కూడా మిస్ అయిపోయిందా, ఆమె భర్త గురించి మీరే మొత్తం నిజాలు బయట పెట్టారని, తను ఒకవేళ మిమ్మల్ని ఏదైనా చేయడానికి వస్తుందా అని తన భార్య హీరోతో అంటే రాని చూసుకుందామని హీరో అంటాడు. మొత్తానికి మన హీరో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళని అతని పై అధికారి అయినప్పటికీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వివిన్ ని చంపింది అతనే అని నిరూపిస్తాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.